Good evening, children. This is Satish sir. In this video number 3, carbon and its compounds, video number 3, we are going to see about hydrocarbons. Very important lecture, beta. Please note down, write the running notes. Lecture number 3, carbon and its compounds, hydrocarbons. Hydrocarbons. ఏంటి hydrocarbons అంటే? ఏ కెమికల్ సబ్స్టాన్స్ విచ్ హ్యాస్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. అందులో కార్బన్ హైడ్రోజన్ తప్ప ఇంకేం ఉండదు. అటువంటి వాటిని మనం హైడ్రోకార్బన్స్ అంటాం బేట. హైడ్రోకార్బన్స్ 2 టైప్స్ అమ్మా. ఒకటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్, ఇంకొకటి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఏంటి సార్ సాచురేటెడ్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ అంటే ఏంటి? సాచురేటెడ్ అంటే ఏంటంటే కార్బన్ హ్యాస్ 4 valency బేటా. కార్బన్ అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే అవుటర్ షెల్లో ఇది న్యూక్లియస్ అనుకుంటే న్యూక్లియస్ లో 6 ప్రోటాన్స్ ఉన్నాయి బేటా. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సెకండ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ క్లాక్ వైజ్, 2 ఎలక్ట్రాన్స్ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్సైటెడ్ స్టేట్ లోకి వెళ్తే బేట ఎస్ ఆర్బిటాల్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ లో ఒకటి దీంట్లోకి వెళ్ళిపోతే మామూలుగా ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఇన్ 2px, 1 ఎలక్ట్రాన్ 2py. ఇది 2px, ఇది 2py, ఇది 2pz బేట. ఇది 2s ఆర్బిటాల్. మీకు తెలుసు ఒక ఆర్బిటాల్ హాఫ్ ఫిల్డ్ అయినా ఫుల్ ఫిల్డ్ అయినా ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. ఇది హాఫ్ ఫిల్డ్ కావాలంటే ఇందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇందులోకి జంప్ కావాలి. అప్పుడు ఇది 2s1 అవుతుంది, ఇది 2p3 అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఎక్సైటెడ్ స్టేట్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. ఎక్సైటెడ్ స్టేట్ అంటుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ఎక్సైటెడ్ స్టేట్. ఇంతకుముందు గ్రౌండ్ స్టేట్, ఇప్పుడు ఎక్సైటెడ్ స్టేట్. ఇప్పుడు కార్బన్ వేలెన్సీ ఎంత ఉంది బేటా? 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బేటా. ఈ కార్బన్ 4 ఎలక్ట్రాన్స్ ఇంతకు ముందే చెప్పాను మీకు. కార్బన్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కావాలి. ఎనీ ఎలిమెంట్ ట్రై టు రీచ్ ద నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్. ఏ ఎలిమెంట్ అయినా దానికి దగ్గరలో ఉన్న ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రీచ్ కావడానికి ట్రై చేస్తుంది. ఇది నియాన్ 10 కావాలంటే ఇట్ నీడ్స్ 4 more ఎలక్ట్రాన్స్, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. అలాగే లెఫ్ట్ సైడ్ రావాలంటే హీలియం అటామిక్ నంబర్ 2. ఇది హీలియం కావాలంటే ఇట్ షుడ్ లూజ్ 4 ఎలక్ట్రాన్స్. ఇక్కడ గెయినింగ్ 4 ఎలక్ట్రాన్స్ ఇస్ డిఫికల్ట్, as well as losing 4 electrons are also difficult. ఒక కార్బన్ ఆటమ్ 4 ఎలక్ట్రాన్స్ లూజ్ చేయడము కష్టమే, గెయిన్ చేయడము కష్టమే. కాబట్టి ఇట్ కెనాట్ రీచ్ నియాన్, ఇట్ కెనాట్ రీచ్ హీలియం. కాబట్టి ఇది ఏం చేస్తుంది బేటా? ఈ కార్బన్ ఆటమ్ ఇంకొక 4 ఆటమ్స్ తోటి, 4 హైడ్రోజన్ ఆటమ్స్ తోటి కానీ అదర్ ఆటమ్స్ తో కానీ రియాక్ట్ అయ్యి ఏమవుతుంది? ఈ 2 షేర్ చేసుకుంటే బేటా ఇదొక ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్ తో షేర్ చేసుకుని ఇదొక కోవలెంట్ బాండ్, ఇదొక కోవలెంట్ బాండ్, ఇదొక కోవలెంట్ బాండ్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నే కోవలెంట్ బాండ్ అంటాం. అంటే కార్బన్ 4 వేలెన్సీ 4 కోవలెంట్ బాండ్స్ ఫార్మ్ చేస్తుంది 4 డిఫరెంట్ ఆటమ్స్ తోటి. అంటే కార్బన్ వేలెన్సీ 4. ఈ 4 కార్బన్ వేలెన్సీస్ సాటిస్ఫై అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ సాచురేటెడ్ బేటా. ఇఫ్ ఆల్ 4 carbon atoms are satisfied, if all 4 carbon valencies are satisfied, then we call it as a saturated hydrocarbon beta. ఇక్కడ దీనికి రివర్స్. if all 4 carbon valencies are not satisfied, ఇక్కడ satisfy కాలేదు బేటా. If all 4 carbon valencies are not satisfied, we call it as unsaturated. If all 4 carbon valencies are satisfied, we call it as saturated. Saturated hydrocarbons కి example alkanes. Anes అనే టర్మ్ రావాలి బేటా. alkanes, anes. Unsaturated hydrocarbons again 2 types. ఏంటంటే ఒకటి alkenes, ఇంకోటి alkynes. ఇక్కడ కార్బన్ కి మధ్యలో సింగిల్ బాండే ఉంటుంది బేటా. ఎన్ని కార్బన్ ఐటమ్స్ అనేది తీసుకో అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. అట్లీస్ట్ ఒక కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంటే దాన్ని ఆల్కీన్ అంటాం బేటా. ఒక కార్బన్ కి ఇంకో కార్బన్ కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఆల్కైన్.
రెండు కార్బన్ ఆటమ్స్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్, సింగిల్ బాండ్ ఉంటే ఆల్కీన్. ఇది సాచురేటెడ్ హైడ్రోకార్బన్, ఇది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ టూ టైప్స్, ఒకటి ఆల్కీన్స్, ఇంకొకటి ఆల్కైన్స్. ఆల్కీన్స్ లో కార్బన్ కార్బన్ మధ్యలో మినిమం ఒక డబుల్ బాండ్ ఉండాలి. ఆల్కైన్స్ లో రెండు కార్బన్ మధ్యలో మినిమం ఒక ట్రిపుల్ బాండ్ ఉండాలి బేటా. ఇది సాచురేటెడ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గురించి. మళ్ళీ ఒక్కసారి వినండి. ఏ కెమికల్ సబ్స్టాన్స్ విచ్ హ్యాస్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ హైడ్రోకార్బన్. Hydrocarbons are two types, saturated and unsaturated. Saturated hydrocarbon means in a chemical substance, if all four carbon valencies are satisfied, that is called saturated hydrocarbon. Example, alkenes. ఏన్ అనే టర్మ్ రావాలి బేటా ప్రతిసారి. ఇన్ డీటెయిల్ వి విల్ సీ. ఇక్కడ ప్రతి కార్బన్ ఆటం మధ్యలో సింగిల్ బాండ్స్ ఉంటాయి. Unsaturated hydrocarbon means in a hydrocarbon where all four carbon valencies are not satisfied. ఇవి two types. Unsaturated hydrocarbons two types, alkenes and alkynes. Alkenes అంటే రెండు కార్బన్ ఆటమ్స్ మధ్యలో మినిమం ఒక డబుల్ బాండ్ ఉండాలి. ఆల్కైన్స్ అంటే రెండు కార్బన్ ఆటమ్స్ మధ్యలో మినిమం ఒక ట్రిపుల్ బాండ్ ఉండాలి. దాన్ని ఆల్కైన్స్ అంటాం. ఇప్పుడు పుట్ సైడ్ హెడ్డింగ్ ఆల్కీన్స్. జాగ్రత్తగా వినండి బేటా. ఆల్కేన్స్. ఆల్కేన్స్ కి ఇంకొక పేరు ఏంటంటే పారాఫిన్స్ బేటా. పారాఫిన్స్ అంటాం. ఆల్కేన్స్ కి ఇంకొక పేరు పారాఫిన్స్. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా CnH2n+2 బేటా. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా CnH2n+1. ఇవి ఇంతకుముందే చూసాం. ఇవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ బేటా. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కార్బన్ కార్బన్ చైన్ మధ్యలో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి బిడ్డ. ఎక్కడైనా సరే కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్స్ ఉంటాయి. సింగిల్ బాండ్స్ ఉంటే అవి ఏం చేస్తాయి అంటే సిగ్మా బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి బిడ్డ. ఆల్కేన్స్ ఫార్మ్స్ ఓన్లీ సిగ్మా బాండ్స్. దేర్ ఆర్ నో పై బాండ్స్. వీటి గురించి ఇండెప్త్ గా తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి బిడ్డ. ఒకే ఒక కార్బన్ ఉంటే దాన్ని మీథ్ అంటాం. మీథ్. రెండు కార్బన్స్ ఉంటే దాన్ని ఈథ్. మూడు కార్బన్స్ ఉంటే ప్రోప్. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్. 5 కార్బన్లు ఉంటే దాన్ని పెంటా ఆర్ పెంట్. 6 కార్బన్స్ ఉంటే హెక్సా. 7 కార్బన్స్ ఉంటే హెప్టా. 8 కార్బన్స్ ఉంటే ఆక్టా. 9 ఉంటే నానో. 10 ఉంటే డెకా. ఇవి కార్బన్ నెంబర్ ని బట్టి వీటి నేమ్స్ ఇచ్చాం బిడ్డ. ఇది IUPAC నామిక్లేచర్ రాసేటప్పుడు దీనికి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకటే కార్బన్ ఉంటే దాన్ని మీథ్ అనాలి. మీథ్ కి ఇక్కడ 1 యాడ్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది బిడ్డ? ఇక్కడ 1 యాడ్ చేయండి. CnH2n+2. Cn ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 1s are 2 + 2 CH4. దీన్ని మీథ్ ప్లస్ ఏన్ మీథేన్ అనాలి. అలాగే 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 2s are 4 + 2 6 C2H6. దీన్ని ఈథ్ ప్లస్ ఏన్ ఈథేన్. రెండు కార్బన్స్ ఉంటే ఈథ్ ప్లస్ ఏన్ ఈథేన్. ఇది ఆల్కేన్స్ కాబట్టి ఈ ఏన్ అనేది తీసుకొచ్చి లింక్ కి యాడ్ చేయాలి బిడ్డ. 3 కార్బన్స్ ఉన్నాయనుకోండి C3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 2s are 6 + 2 8 H8. ప్రోపేన్. C4 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 2s are 8 + 2 10 C4H10. బ్యూటేన్. ఫిఫ్త్ C5 5 2s are 10 + 2 C5H12. దీన్ని ఏమంటాం బిడ్డ? పెంటేన్. అలాగే C6H14. 6 2s are 12 + 2. దిస్ ఈజ్ కాల్డ్ హెక్సేన్. 7 సబ్స్టిట్యూట్ చేయండి. 7 2s are 14 + 2 C7H16. దిస్ ఈజ్ కాల్డ్ హెప్టేన్. 7 ఉంటే హెప్టా. అలాగే 8 ఉంటే ఏమంటాం బిడ్డ? C8H. 8 2s are 16 + 2 18 ఆక్టేన్. C9 9 2s are 18 + 2 C9H20. This is called nonane. 10th C10H22. This is called decane. Methane, ethane, propane, butane, pentane, hexane, heptane, octane, nonane, decane. ఇవి ఫస్ట్ 10 ఆల్కేన్స్ బిడ్డ. మళ్ళీ ఒక్కసారి వినండి అమ్మా. ఆల్కేన్స్ దే ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. దేర్ జనరల్ ఫార్ములా CnH2n+2.
all single bonds are present between two carbon atoms, it can form only sigma bonds. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయితే దాన్ని సిగ్మా బాండ్ అంటాం. వీటికి ఇంకొక పేరు పారాఫిన్ అని కూడా అంటాం. ఒక కార్బన్ ఉంటే దాన్ని మీథ్ అనాలి. ఇక్కడ ఏన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఏన్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేయండి. ఈ ఫార్ములాలో సి 1 2 3 4 అప్ టు 10 సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా. 1 సబ్స్టిట్యూట్ చేస్తే CH4 మీథేన్, 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, నోనేన్, డెకేన్. ఇవి ఆల్కేన్స్. ఫస్ట్ 10 ఆల్కేన్స్ బేటా, ప్లీజ్ నోట్ డౌన్. కంప్లీటెడ్. దెన్ ఒక్కొక్కటి చూద్దాం బేటా, అసలు ఎట్లా ఉంటాయి సింగిల్ బాండ్స్ ఎట్లా ఉంటాయి ఈ ఆల్కేన్స్ లో అనేది ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. ఫస్ట్ చూద్దాం మీథేన్. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు. మీథేన్ జనరల్ ఫార్ములా ఏంటి బిడ్డ? CH4 అంటే ఒక కార్బన్ 4 హైడ్రోజన్ ఉన్నాయి. అంటే కార్బన్, హైడ్రోజన్, 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 హైడ్రోజన్ ఇలా ఉంటే దాన్ని మీథేన్ అంటాం బిడ్డ. మీథేన్. ఒక బాండ్ అంటే ఏంటంటే 1 కోవలెంట్ బాండ్ అని అర్థం. ఈ కార్బన్ లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ దీంట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ తోటి షేర్ చేసుకొని ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది అని అర్థం. ఒక కోవలెంట్ బాండ్ ఒక సిగ్మాకి ఈక్వల్ బేటా. ఇది కోవలెంట్ బాండ్ సిగ్మా, ఇది కోవలెంట్ బాండ్ సిగ్మా, ఇది కోవలెంట్ బాండ్ సిగ్మా. అంటే కార్బన్ లో ఉన్న 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 1s2, 2s1, 2px1, 2py1, 2pz1. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్సైటెడ్ స్టేట్ లో. ఇప్పుడు ఒక హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1 అంటే దీంట్లో ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్, దీంట్లో ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్ ఈ రెండు షేర్ చేసుకొని ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది బేటా. అలాగే ఇంకొక హైడ్రోజన్ లో 1s1 దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ తోటి ఒక షేర్ చేసుకుంది బేటా. కాబట్టి ఇది ఇంకో కోవలెంట్ బాండ్, ఇది ఇంకో కోవలెంట్ బాండ్, ఇది ఇంకో కోవలెంట్ బాండ్. అంటే మొత్తం 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినాయి. అంటే 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి అని అర్థం. ఇది మీథేన్ స్ట్రక్చర్. దీన్నే టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అంటాం. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అంటే కెమెరా ట్రైపాడ్ స్టాండ్ లాగా ఉంటుంది అనమాట. ఓల్డెన్ కెమెరా స్టాండ్. ముందు ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉంటుంది పైన. అంటే ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట. 1 2 3 దీనికి పైన ఒకటి, పైకి ఒకటి, ఇట్లా ఇలా ఉంటే దాన్ని ఏమంటాం? టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అంటాం. ఇది మీథేన్ బేటా. అలాగే ఇప్పుడు ఈథేన్ చూద్దాం. ఈథేన్ ఎలా రాయాలో చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఈథేన్ ఫార్ములా ఏంటి బేటా? ఈథేన్ అంటే C2H6, CnH2n ప్లస్ కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. CnH2n+2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 2s are 4 4 + 2 6. అంటే 2 కార్బన్స్ ఉన్నాయి, కొద్ది దూరం రాసుకోండి. 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే 1 2 3 3 హైడ్రోజన్లతోటి 3 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసింది బేటా. ఇంకొక 3 ఇటు రాయండి. అంటే ఇంకొక 3 కోవలెంట్ బాండ్స్ ఇక్కడ ఫామ్ అయినాయి. కార్బన్ వేలెన్సీ 4 ఉండాలి కాబట్టి ఇక్కడ మధ్యలో సింగిల్ బాండ్ పెట్టండి. అంటే కార్బన్ 4 కోవలెంట్ బాండ్స్ లో ఒక కార్బన్ 3 హైడ్రోజన్స్ తోటి 3 కోవలెంట్ బాండ్స్, ఇంకొక కార్బన్ 3 హైడ్రోజన్స్ తోటి ఇంకొక 3 కోవలెంట్ బాండ్స్, ఈ రెండు కలిసి ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్ చేసుకొని ఒక కోవలెంట్ బాండ్. అంటే ఓవరాల్ గా 7 కోవలెంట్ బాండ్స్. ఈ కోవలెంట్ బాండ్ సిగ్మా 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 సిగ్మా. ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉంటే అన్ని సిగ్మా బేటా. మీకు తెలుసు ఆల్కేన్స్ లో అన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయని చెప్పా. అంటే 7 సిగ్మా 0 పై బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఈథేన్. ఈథేన్ అంటే ఆల్కేన్, అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. C2H6. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు ప్రోపేన్ చూద్దాం బేట. ప్రోపేన్ ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలి, జాగ్రత్త వినండి అమ్మా. ప్రోపేన్ ఏంటి ఫార్ములా? C3H8 అంతే కదమ్మా. CnH2n+2 దీంట్లో సబ్స్టిట్యూట్ 3 3 2s are 6 + 2 8 C3H8 ప్రోపేన్. ఇది అంటే 3 కార్బన్లు ఉన్నాయి. 1 2 3 అన్నిటి మధ్యలో సింగిల్ బాండ్ పెట్టేయండి. ఆల్కేన్ ఏ ఉంది కాబట్టి సింగిల్ బాండ్ పెట్టేయండి బేట. 8 హైడ్రోజన్లు ఉన్నాయి. ఈ 8 హైడ్రోజన్ని ఫస్ట్ ఒక్కొక్కరికి 2 పంచుదాం. 1 2 3 4 6 అంటే 6 హైడ్రోజన్స్ అయిపోయినాయి బేట. అంటే
ఈ కార్బన్ ఒక కోవలెంట్ బాండ్, 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇది ఒక కోవలెంట్ బాండ్, ఇది ఒక కోవలెంట్ బాండ్, అన్ని కోవలెంట్ బాండ్. ఈ కార్బన్ కి 1 2 3 4 కోవలెంట్ బాండ్స్, 4 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్డ్, ఇది సాటిస్ఫైడ్, 4 వేలెన్సీ సాటిస్ఫైడ్. ఈ కార్బన్ 1 2 3 ఉంది, కానీ ఇక్కడ 8 ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ వచ్చినాయి. ఇక్కడ ఒక హైడ్రోజన్ పెట్టండి, ఈ కార్బన్ కూడా సాటిస్ఫై అయింది, ఈ కార్బన్ కూడా సాటిస్ఫై అయింది. అంటే ఓవరాల్ గా 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి అమ్మా, 1 2 3 4 5 6 7 8 9 10. 10 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటున్నాయి బేటా. ఈ 10 పేర్ లో 7 పేర్స్ హైడ్రోజన్ హైడ్రోజన్ తోటి, 2 మాత్రం కార్బన్ తోటి షేర్ చేసుకుంటున్నాయి. అంటే ఓవరాల్ గా ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి బేటా? 10 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. 5 బాండ్స్ అనేవి అసలు ఉండవు. ఈ విధంగా ఆల్కేన్స్ ఈ విధంగా స్ట్రక్చర్ రాయాలి బేటా. ఇది ప్రోపేన్, 3 కార్బన్లు ఉన్నాయి, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ సింపుల్. 2 కార్బన్లే ఉంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఈథేన్. 1 కార్బన్ ఉంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే మీథేన్. 5 కార్బన్లు ఉంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే పెంటేన్. 6 కార్బన్లు ఉంటే హెక్సేన్. అట్లా అనమాట, ఎన్నైనా రాయొచ్చు బేట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, నేను ఇక్కడ చేసి చూపిస్తా. ఒక పెద్ద స్ట్రక్చర్ తీసుకొని చూపిద్దాం. డెకేన్ అందాం. డెకేన్ ఏన్ వచ్చింది కాబట్టి డెక్ అంటే 10 తీసుకోవాలి బేట. CnH2n + 2 కదమ్మా, CnH2n + n దగ్గర 10 పెట్టండి. 10 2 22, H22. ఇది డెకేన్ ఫార్ములా. 10 కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. 10 కార్బన్స్, 3 3 6 9, 22 హైడ్రోజన్స్. ఒక్కొక్క దానికి 2 2 ఇచ్చేయండి బేట. అంటే ఎంత అవుతారా? 10 2 20 అయిపోయినాయి కదమ్మా. ఇవన్నీ హైడ్రోజన్స్. మరి ఈ కార్బన్ కి 3 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇటు ఒక హైడ్రోజన్ పెట్టండి, ఇటు ఒక హైడ్రోజన్ పెట్టండి. మొత్తం ఎంతైనా బేట? 22. అంతేనమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. చూడండిమా, ఎన్ని ఫామ్ అవుతున్నాయి బేట? ఇవన్నీ కోవలెంట్ బాండ్సే. ఎన్ని ఉన్నాయి పైన? 1 2 3 4 5 6 7 8 9 10. 10 10 20 22 22 23 24 25 26 27 28 29 30 31 32 31. ఇది ఆల్రెడీ కౌంట్ చేశాం కాబట్టి. ఇన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి బేట. సింగిల్ బాండ్స్ ఎన్ని ఉంటే అన్ని కోవలెంట్ బాండ్స్ అమ్మా, అన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెక్నిక్. ఇది డెకేన్. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 10 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి డెక్. ఆల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి ఏన్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డెకేన్ బేట. క్లియర్? నౌ అసలు ప్రిపరేషన్ ఎలా, అసలు ఆల్కేన్స్ ని ఎలా తయారు చేయాలి, అది ఇంపార్టెంట్ బేట. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ ప్రిపరేషన్. అల్యూమినియం కార్బైడ్ ని Al4C3 బేట. ఇది అల్యూమినియం కార్బైడ్ ఫార్ములా. ఈ అల్యూమినియం కార్బైడ్ ని హైడ్రాలసిస్ చేస్తే, హైడ్రాలసిస్ అంటే వాటర్ తో రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది బేట? మీథేన్ వస్తుందిరా, CH4 వస్తుంది. దీంతో పాటుగా అల్యూమినియం హైడ్రాక్సైడ్ కూడా వస్తుంది, AlOH టేకెన్ థ్రైస్. ఇది మీథేన్ తయారు చేసే విధానం. ఒక ఆల్కేన్ తయారు చేయాలంటే, మీథేన్ తయారు చేయాలంటే ఏం చేయాలమ్మా? అల్యూమినియం కార్బైడ్ ఆన్ హైడ్రాలసిస్ యూ విల్ గెట్ మీథేన్. దీన్ని బ్యాలెన్స్ చేయండి బేట. అల్యూమినియం కార్బైడ్ Al4C3. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ కావాలి? ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ 4 అక్కడ 3, అల్యూమినియం 1, ఇక్కడ అల్యూమినియం 4 ఉన్నాయి. ఇక్కడ 4 అల్యూమినియం ఉంటే ఇక్కడ కూడా 4 పెట్టండి. 4 అల్యూమినియం బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ హైడ్రోజన్లు అయినాయి, 12 + 4 16 అయినాయి. అవునమ్మా, 16 హైడ్రోజన్స్ అయినాయి. అక్కడ 16 హైడ్రోజన్స్ అయితే Al4C3. ఇక్కడ కార్బన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 పెట్టండి. 3 కార్బన్స్ పెట్టండి. 3 4 12, 12 + 12 24 అయినాయి. 24 అయినాయి అంటే ఇక్కడ 12 H2O పెట్టండి. 12 H2, 12 2 24, 12 ఆక్సిజన్స్. 3 + 4 3 4 3 12. సరిపోయినాయమ్మా. దిస్ ఈజ్ వాట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అల్యూమినియం కార్బైడ్ ఆన్ హైడ్రాలసిస్ గివ్స్ ఏమొస్తుంది బేట? మీథేన్ వస్తుందమ్మా. Al4, 4 అల్యూమినియమ్స్ 3 కార్బన్స్ 4 3s are 12 hydrogens, 4 3s are 12 hydrogens, 24 hydrogens, 12 2s are 24. ఇక్కడ ఏం లేకపోతే 1, 12 1s are 12 oxygens, 3 ఇక్కడ ఏం లేకపోతే సఫిక్స్ 1 ఉన్నట్టు, 1 3s are 3, 3 4s are 12. సరిపోయింది బిడ్డ. ఇది మీథేన్ తయారు చేసే విధానం బిడ్డ. అల్యూమినియం కార్బైడ్ అండ్ హైడ్రాలసిస్ గివ్స్ రైస్ మీథేన్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్.
ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి? కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ 5 1 to 5 ఆల్కేన్స్ ఆర్ గ్యాసెస్ బేటా. 1 to 5 అంటే మీథేన్ నుంచి పెంటేన్ వరకు గ్యాసెస్ బేటా. మీథేన్ టు పెంటేన్, మీథేన్ CH4 టు పెంటేన్. పెంటేన్ అంటే ఫార్ములా ఏంటి బేటా? C5H12. మీథేన్ టు పెంటేన్ గ్యాసెస్. 6 నుంచి జాగ్రత్తగా వినండి. 1 to 5 గ్యాసెస్, 6 నుంచి 10 వరకు లిక్విడ్స్ బేటా. 6 నుంచి 10 వరకు లిక్విడ్స్. 6 అంటే ఏంటి బేటా? హెక్సేన్. హెక్సేన్ నుంచి డెకేన్ వరకు, హెక్సేన్ టు డెకేన్ ఇవి లిక్విడ్స్. హెక్సేన్ ఫార్ములా ఏంటి బేటా? C6H14, 6 2 12 + 2, C10H22. ఇవన్నీ కూడా లిక్విడ్స్. మోర్ దెన్ 10 ఉన్నవన్నీ కూడా, అంటే 11 నుంచి ఉన్నవన్నీ కూడా సాలిడ్స్ బేటా. సాలిడ్స్. ఫస్ట్ 5 గ్యాసెస్. గ్యాసెస్ లో మనం ఇంట్లో వాడే గ్యాస్ ని ఎల్పిజి అంటాం. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ బేటా. ఈ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లో 50% బ్యూటేన్ ఉంటుంది. బ్యూటేన్ ఇస్ ఏ గ్యాస్. 1 to 5 గ్యాసెస్ అన్నాం. 4th one బ్యూటేన్. 50% ఉంటుంది. అండ్ ఇది బ్యూటేన్ 50%. 48% వచ్చి ప్రోపేన్ ఉంటుంది బేటా. ప్రోపేన్ కూడా 48% ఉంటుంది. అంటే మన ఇంట్లో వాడుకునే ఎల్పిజి గ్యాస్, ఎల్పిజి ఫుల్ ఫామ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. 50% బ్యూటేన్ ఉంటుంది, 48% ప్రోపేన్ ఉంటుంది బేటా. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ డౌన్ అప్ టు హియర్. 1 to 5 గ్యాసెస్, 6 to 10 లిక్విడ్స్, above 10 సాలిడ్స్. క్లియర్? నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీ ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీస్ లో ఇంకా కొన్ని చూద్దాం. ఇవన్నీ కూడా ఆల్కేన్స్ ఎప్పుడు కూడా నీళ్లలో కరగబెట్ట. ఇవన్నీ కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్. దే నెవర్ డు నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్, దే ఆర్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్స్. ఇవన్నీ ఎట్లా వాడతాం బేటా? ఫ్యూయల్స్ గా వాడతాం. ఎందుకని ఫ్యూయల్స్ గా వాడతాం? ఎందుకంటే హైలీ కంబస్టబుల్ కాబట్టి. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్. 1 to 5 గ్యాసెస్, 6 to 10 లిక్విడ్స్, above 10 సాలిడ్స్. Do not dissolve in water. They are highly combustible, so they are used as fuels, and they do not dissolve in water. They are used as a fuels. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్కి వెళ్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా, చాలా ఇంపార్టెంట్ కూడా కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి? కెమికల్ ప్రాపర్టీస్. ఆల్కేన్స్ ఆర్ ఆల్రెడీ సాచురేటెడ్ బేటా. ఆల్కేన్స్ అన్ని సాచురేటెడ్ కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో ఎడిషనల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చెయ్యవు. ఆల్కేన్స్ పార్టిసిపేట్ ఓన్లీ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఏంటి సబ్స్టిట్యూట్ అంటే? మీథేన్ తీసుకోండి. మీథేన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ క్లోరిన్ తో, హాలోజన్ తో రియాక్ట్ అయ్యి ఒక హైడ్రోజన్, ఇక్కడ క్లోరిన్ సబ్స్టిట్యూట్ చేస్తుంది బేటా. ఇక్కడ ఒక హైడ్రోజన్ పోయి ఆ ప్లేస్ లో క్లోరిన్ వచ్చేస్తుంది. అంటే CH3Cl + HCl. దీన్ని మిథైల్ క్లోరైడ్ అంటాం బేటా. ఈ రియాక్షన్ ఇక్కడతో ఆగిపోదు. ఈ మిథైల్ క్లోరైడ్ ఏం చేస్తుంది? CH3Cl మళ్ళీ క్లోరిన్ తో రియాక్ట్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ మళ్ళీ ఒక హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఒక హైడ్రోజన్ పోయి ఆ ప్లేస్ లో క్లోరిన్ వస్తుంది, CH2Cl2 + HCl. దీన్ని డైక్లోరోమీథేన్ అంటామట. 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి డైక్లోరో అనాలి, పక్కన మీథేన్. ఇది మళ్ళీ ఆగిపోదు. ఈ హైడ్రోజన్స్ అన్ని అయిపోయే వరకు ఈ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. CH2Cl2 + Cl2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, CHCl3. దీన్ని ట్రైక్లోరోమీథేన్ అనొచ్చు బేట. ట్రైక్లోరోమీథేన్ ని క్లోరోఫామ్ అంటాం. మత్తు మందుకు వాడతాం, ఇది క్లోరోఫామ్. ఈ క్లోరోఫామ్ రియాక్షన్ ఆగిపోదు, మళ్ళీ క్లోరిన్ తో రియాక్ట్ అయ్యి ఇది ఏం చేస్తుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ CCl4 ఫామ్ అవుతుంది + HCl. దీన్ని మనం కార్బన్ టెట్రా క్లోరైడ్ అంటామట. ఇది మిథైల్ క్లోరైడ్ ఆర్ క్లోరోమీథేన్, మిథైల్ క్లోరైడ్, డైక్లోరోమీథేన్, ట్రైక్లోరోమీథేన్,
ట్రైక్లోరోమీథేన్ నే కామన్ గా మనం పిలిచే పేరు క్లోరోఫామ్. ఎనస్థీషియా పర్పస్ వాడతాం. ట్రైక్లోరోమీ దీన్ని ఏమంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటాం. ఇవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. మీథేన్ రియాక్ట్స్ విత్ హాలోజన్. హాలోజన్ అంటే హాలో అంటే సముద్రం, జన్ అంటే పుట్టడం. సముద్రం నుంచి పుట్టినవి 6 ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. వీటిని మనం ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్, వీటిని మనం హాలోజన్స్ అంటాం బేటా. హాలోజన్స్ అంటే 7th A గ్రూప్ ఎలిమెంట్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. 6th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమో చాల్కోజన్స్ అంటాం. మెటల్స్ నుంచి వచ్చే వాటిని చాల్కో అంటే మెటల్. మెటల్స్ ని హీట్ చేస్తే వచ్చేవి చాల్కోజన్స్. సముద్రం నుంచి పుట్టినవి హాలోజన్స్. హాలో అంటే లాటిన్ నేమ్ సముద్రం, సీ వాటర్. సీ వాటర్ నుంచి సీ నుంచి వచ్చేవి కాబట్టి వీటిని ఏమంటాం హాలోజన్స్, సముద్రం నుంచి పుట్టినవి అని అర్థం. సముద్రం మీకు తెలుసు కదా, సాల్ట్ వాటర్ లో ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్ ఇవన్నీ కూడా సముద్రం నుంచి వచ్చాయి. గుర్తుపెట్టుకోండి బిడ్డ. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఆల్కేన్స్ పార్టిసిపేట్ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సబ్స్టిట్యూట్ అవుతుంది, ఒకటి హైడ్రోజన్ పోయి ఆ ప్లేస్ లో క్లోరిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది ప్రతిసారి. ప్లీజ్ నోట్ డౌన్. ఇక్కడ ఒక చిన్న నోట్ రాసుకోండి బిడ్డ. ఇక్కడ ఒక క్లోరిన్ తోటే కాదు, ఈ ప్లేస్ లో బ్రోమిన్ కూడా తీసుకోవచ్చు. బ్రోమిన్ తో కూడా సేమ్ రియాక్షన్స్ టేక్ ప్లేస్ బట్ స్లోలీ. బ్రోమిన్ తో చాలా స్లోగా జరుగుతుంది రియాక్షన్, బట్ సేమ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ విత్ బ్రోమిన్ ఆల్సో. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ ప్రాక్టీస్ చేయండి బేటా. ఇవి మీరు ఒకసారి ఈక్వేషన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ తర్వాత సెకండ్ రియాక్షన్ కంబస్టన్. కంబషన్ కంబషన్ అంటే మండడం బేటా. ఇది మీథేన్. మీథేన్ ఫార్ములా CH4. కార్బన్ కి 1 ఉంటే CH4. ఇది ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది బేటా? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ వస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేయండి చూద్దాం. CO2 ప్లస్ H2O వస్తుంది. ఇది మీథేన్ మండిస్తే ఇది రావటం కాదు ఇంపార్టెంట్, లాట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది. ఎంత అంటే 212.8 కిలో కెలోరీ. కిలో అంటే 1000 బేటా. అంటే 212.8 into 1000. 1000 అంటే 2 more zeros you include here. 212,800 calorie heat. It is not a small one. Very big, large amount of heat is released in this equation. So that now balance it beta. ఇక్కడ 4 hydrogens ఉన్నాయి, ఇక్కడ 2 2 పెట్టండి. 2 oxygens, 2 plus oxygen 4. So you put 2 here. Now 1 carbon, 4 hydrogens, 2 2s are 4 hydrogens, 2 2s are 4 oxygens, 2 2s are 4 oxygens. Balanced. ఇది కంబషన్ రియాక్షన్ బిట. కంబషన్ అంటే బర్నింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. మీథేన్ ఆక్సిజన్ తో బర్న్ అయ్యి ఏమొస్తుంది బిట? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ తో పాటుగా ఏమొస్తుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అవుతుంది. అందుకోసమే మీథేన్ మనం ఫ్యూయల్ గా వాడతాం బిట. మీథేన్ ఫ్యూయల్ గా వాడతాం. రాకెట్ లో యూజ్ చేసేది మీథేనే. ప్లీజ్ నోట్ డౌన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి బేటా. దీన్ని C4H10 ని బ్యూటేన్ అంటాం రా. బ్యూటేన్. ఈ బ్యూటేన్ లో ఇది కూడా మంచి ఫ్యూయల్. ఆల్కేన్ లో బ్యూటేన్ ఇస్ వెరీ గుడ్ ఫ్యూయల్. ఈ బ్యూటేన్ ఏమవుతుందంటే ఆ 50% ఎల్పిజిలో 50%. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇందులో 50% బ్యూటేన్ ఉంటుంది బేటా. 50% బ్యూటేన్ ఉంటుంది. 48% ప్రోపేన్ ఉంటుంది బేటా. 48% ప్రోపేన్. ప్రోపేన్ ఫార్ములా చెప్పండి ఒకసారి. C3H8. అలాగే రిమైనింగ్ 2% ఏముంటుంది సార్ అంటే రిమైనింగ్ 2% పెంటేన్ ఉంటుంది. పెంటేన్ వెరీ ఇంపార్టెంట్. ఎల్పిజి ఫుల్ ఫామ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇందులో బ్యూటేన్ 50% ప్లస్ ప్రోపేన్ 48% ప్లస్ పెంటేన్ 2% బేటా. మొత్తం కలిపితే బ్యూటేన్ 50%, ప్రోపేన్ 48%, పెంటేన్ 2%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఇది ఎల్పిజి గ్యాస్ లో ఉండే కాంపోనెంట్స్, పర్సంటేజ్ ఆఫ్ కాంపోనెంట్స్.
ఇక్కడ మీకు రిపీటెడ్ గా నేను ఒక పాయింట్ చెప్తున్నా, ఆల్కేన్స్ ఆల్సో కాల్డ్ పారాఫిన్స్, ఆల్కేన్స్ ఆల్సో కాల్డ్ పారాఫిన్స్ అని చెప్తున్నా. ఏంటి సార్ అసలు పారాఫిన్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఏంటి ఆలోచించండి ఒకసారి. వాట్ ఈజ్ మీన్ బై పారాఫిన్? ఆల్కేన్స్ ఆల్సో కాల్డ్ పారాఫిన్స్ బేటా. పారాఫిన్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ నాట్ ఏ ఇంగ్లీష్ వర్డ్. పారాఫిన్ ఇస్ ఏ మేబీ ఐ ఆల్సో చెక్ వన్స్. పారాఫిన్ ఇస్ ఏ లాటిన్ వర్డ్. ఇక్కడ పారాఫిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎఫినిటీ ఈజ్ వెరీ వెరీ లెస్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ వెరీ వెరీ లెస్. ఎఫినిటీ ఈజ్ వెరీ లెస్. ఎఫినిటీ లెస్ అంటే ఏంటి సార్ అంటే ఇట్ డు నాట్ రియాక్ట్ విత్ ఎనీ అదర్ ఎలిమెంట్. ఇట్ డు నాట్ రియాక్ట్ విత్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ఆర్డినరీ కండిషన్స్. ఆర్డినరీ కండిషన్స్ లో ఇది ఎవరితో రియాక్ట్ కాదు. బై బికాజ్ ఇట్ ఈస్ సో స్టేబుల్ ఇయర్. అన్నిట్లో సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ స్టేబుల్. ఆల్కేన్స్ ఆర్ వెరీ వెరీ స్టేబుల్. That is why they don't react with any other elements. Why alkanes are called paraffins? Because alkanes affinity is very very less. It do not react with any other element in ordinary conditions like room temperature and normal temperature and pressure. NTP, normal temperature and pressure, or STP, standard temperature and pressure. They are more stable. Hence, every hydrocarbon consists of single bonds. That is why they do not react with any other element. That is why we call it as paraffin. Paraffin means stable. Affinity is very less. This is all meaning of paraffin beta. Please note down. Next, uses of alkanes. అసలు alkanes ఎక్కడ యూజ్ అవుతాయి? యూజెస్ ఆఫ్ ఆల్కేన్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. 1 to 5 ఆర్ గుడ్, 1 to 5 ఆర్ గ్యాసెస్. మరి గ్యాసెస్ లో వాడతాం ఎక్కడ పెడితే ఇప్పుడే చెప్పుకున్నాం. ఎల్పిజిలో వాడతాం, పెట్రోలియం ఫ్యూయల్స్ లైక్ పెట్రోల్లో ఉండేది కూడా ఆల్కేన్స్. పెట్రోల్, కెరోసిన్, ఎల్పిజి, వీటన్నిటిలో ఉండేది ఆల్కేన్సే బిటా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకెక్కడ వాడతాం? ఇప్పుడే చెప్పాను, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దీంట్లో 50% బ్యూటేన్ ఉంటుందని చెప్పాను మీకు, 48% ప్రోపేన్ ఉంటుంది, 2% పెంటేన్ ఉంటుంది అని చెప్పారు. ఇది బ్యూటేన్, ఇది ప్రోపేన్, ఇది పెంటేన్, విచ్ ఈక్వల్ టు 100%. ఓకే. లిక్విడ్స్ అంటే 6 to 10 ఆర్ లిక్విడ్స్ అని చెప్పా. ఇవి లిక్విడ్స్ 6 to 10 అంటే హెక్సేన్ నుంచి పెంటేన్ వరకు ఇవన్నీ కూడా గుడ్ సాల్వెంట్స్ బెటా. ఇవి మంచి సాల్వెంట్స్ యూజ్ అవుతాయి బెటా. సాల్వెంట్స్, దే ఆర్ గుడ్ సాల్వెంట్స్ బెటా, యూజ్డ్ యాజ్ వెరీ గుడ్ సాల్వెంట్స్. మరి కాంప్లెక్స్ కాంపౌండ్స్ తయారు చేయాలంటే in the manufacturing of complex carbon compounds, we use alkanes. Alkanes are used in the manufacturing of complex carbon compounds. This is also very very important. ఇంకా ఇక్కడ వాడతాం మిథనాల్ ప్రిపరేషన్. మిథనాల్, ఇథనాల్, CH4 అంటే మీథేన్ బిటా. ఇందులోంచి ఒక హైడ్రోజన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనం దీన్ని మిథైల్ గ్రూప్ అంటాం. మీథేన్ లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే దీన్ని మిథైల్ గ్రూప్ అంటాం. ఈథేన్ లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే దీన్ని ఇథైల్ గ్రూప్ అంటాం. దీనికి కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ యాడ్ చేస్తే అప్పుడు మిథనాల్, ఇథనాల్ అవుతుంది. మిథనాల్ CH3OH, OH ఫంక్షనల్ గ్రూప్ ఆల్ అంటాం. అవన్నీ మనం మీకు ఫంక్షనల్ గ్రూప్స్ చెప్పేటప్పుడు చెప్తా బిడ్డ. ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన యూజెస్ ఏంటి అంటే 1 to 5 గ్యాసెస్. సో దే ఆర్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్స్. పెట్రోల్, కెరోసిన్, ఎల్పిజి వీటన్నిటిలో మనం యూజ్ చేస్తాం. ఎల్పిజి ఫుల్ ఫామ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దీంట్లో 50% బ్యూటేన్ ఉంటుంది బిడ్డ, 48% ప్రొపేన్ ఉంటుంది, 2% పెంటేన్ ఉంటుంది. ఇక్కడ 6 to 10 ఇవన్నీ కూడా లిక్విడ్స్ కాబట్టి దే ఆర్ గుడ్ సాల్వెంట్స్. వీటిని మంచి సాల్వెంట్స్ గా వాడతాం. And it is used in the manufacturing of complex carbon compounds. In the preparation of methanol, ethanol మనం వాడతాం. మిథనాల్ అంటే CH3OH, ఇథనాల్ అంటే C2H5OH. వీటి మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకి ఆల్కేన్స్ వెరీ మచ్ యూస్ఫుల్. దిస్ ఈజ్ అబౌట్ ఆల్కేన్స్. ఒక్కసారి మొత్తం మీకు సమ్మరీ ఒకసారి చెప్పేస్తా. అండ్ ఆల్కేన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. యాక్చువల్గా ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ ఇట్స్ 40 minutes వీడియో, లెందీ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి సమ్మరీ చూడండి.
ఆల్కేన్స్ కి ఇంకొక పేరు ఏంటి బేట, వీటిని మనం పారాఫిన్స్ అంటాం. పారాఫిన్ అని ఎందుకన్నాం అంటే దీనికి ఎఫినిటీ తక్కువ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇస్ వెరీ వెరీ లెస్ అండ్ ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. ఈ రెండు ప్రాపర్టీస్ ఉండటం వల్ల దీన్ని పారాఫిన్స్ అన్నాం. ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ బేట. సాచురేటెడ్ అంటే ఏంటి అంటే ఆల్ 4 కార్బన్ వేలెన్సీస్ ఆర్ సాటిస్ఫైడ్. ఆల్ కార్బన్ 4 వేలెన్సీస్ ఆర్ సాటిస్ఫై అయిపోయినాయి కాబట్టి ఇది ఆల్కేన్. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఏంటి బేట, CnH2n+2. దీని జనరల్ ఫార్ములా అంటాం. మరి ఆల్కేన్స్ లో ఫస్ట్ ఆల్కేన్ ఏంటి అంటే మీథేన్. మరి మీథేన్ ఎట్లా తయారు చేయాలి సార్ అంటే అల్యూమినియం కార్బైడ్ Al4C3ని హైడ్రాలసిస్ చేస్తే H2O హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుంది బేట, మీథేన్ వస్తుంది. ప్లస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ కూడా వస్తుంది, AlOH టేకెన్ థ్రైస్ వస్తుంది. మరి ఇవి ఎక్కడ పార్టిసిపేట్ చేస్తాయి, ఎడిషనల్ రియాక్షన్స్ ఆర్ సబ్స్టిట్యూషన్ అంటే ఇవి ఆల్రెడీ సాచురేటెడ్ కాబట్టి దే పార్టిసిపేట్ ఓన్లీ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎక్కడి వరకు జరుగుతుంది అంటే అన్ని హైడ్రోజన్స్ అయిపోయే వరకు జరుగుతుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్. జనరల్ గా ఇవన్నీ కూడా హాలోజన్స్ తో రియాక్ట్ అవుతాయి, క్లోరిన్ తో చాలా ర్యాపిడ్ గా రియాక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడే చూసా మీథేన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ ప్రతిసారి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్ లైట్ ఒక హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ అవుతుంది, CH3Cl ఫామ్ అవుతుంది ప్లస్ HCl. అలాగే ఇది మళ్ళీ వచ్చి ఇంకో క్లోరిన్ తో రియాక్ట్ అవుతుంది, CH2Cl2. అలాగే మళ్ళీ CH2Cl2 ప్లస్ Cl2 CHCl3. ఈ విధంగా అన్ని హైడ్రోజన్స్ CCl4 ఫామ్ అయ్యే వరకు కూడా ఇట్లా రియాక్షన్స్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది బేట. కాబట్టి దీన్నే మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటున్నాం. ఆ తర్వాత ఏం చూసాం బేట, మనం యూజెస్ చూసాం. ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ గుర్తున్నాయి కదమ్మా. ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంట్రా, 1 to 5 గ్యాసెస్, 6 to 10 లిక్విడ్స్, అబౌట్ 10 సాలిడ్స్. కంబస్టన్, మీథేన్ ఆక్సిజన్ తో రియాక్ట్ CO2 ప్లస్ H2O వస్తుంది. అట్ ద సేమ్ టైం లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అవుతుంది. ఎంత అంటే 218.3 కిలో క్యాలరీ, అంటే లార్జ్ అమౌంట్ 2,13,000 కిలో క్యాలరీ హీట్ రిలీజ్ అవుతుంది. అందుకోసం వీటిని ఎక్కడ వాడతామంటే రాకెట్ లో మనం ఫ్యూయల్ గా వాడతాం. రాకెట్ పైకి పోవాలంటే ఫ్యూయల్ కిందికి ఎజెక్ట్ అవుతుంది, ఫ్యూయల్ బర్న్ అవుతుంటే రాకెట్ న్యూటన్ థర్డ్ లా యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఎంత ఫోర్స్ తో అయితే కంబస్ట్ అవుతుందో అంత స్పీడ్ తో రాకెట్ పైకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి రాకెట్ స్పేస్ లోకి ఎంటర్ అయింది అంటే, ఆర్బిట్ లోకి ఎంటర్ అయింది అంటే నో నీడ్ ఫ్యూయల్. ఎందుకంటే ఆర్బిట్ లో దాని అంతా అదే దాని డైరెక్షన్ మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. గ్రావిటీ ఫ్రీ స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా దానికి ఫ్యూయల్ అవసరం లేదు. కాబట్టి గ్రావిటీ ఫ్రీ స్పేస్ లోకి వెళ్లే వరకు కూడా ఎంత స్పీడ్ ఉండాలి, మినిమం 11 km/s ఉండాలి. అదంతా మీకు ఫిజిక్స్ లో తెలుసు. తెలియకపోతే మళ్ళీ నీకు గ్రావిటేషన్ చాప్టర్ చెప్పేటప్పుడు చెప్తా బిట. ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, వాటన్నిటి గురించి. ఒక రాకెట్ పైకి వెళ్ళాలంటే మినిమం 8 to 11 km/s ఉండాలి. ఆ స్పీడ్ తో వెళ్ళాలి అంటే ఒక సెకండ్ కి 11 km స్పీడ్ తో వెళ్ళాలి అంటే అంత అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. కాబట్టి అక్కడ మనం హైలీ కంబస్టబుల్ గ్యాసెస్ వాడాలి. హైలీ కంబస్టబుల్ గ్యాస్ ఏంటి అంటే మీథేన్. మీథేన్ ఫార్ములా CH4. ఒక చాంబర్ లో మీథేన్ ఉంటుంది, ఇంకో చాంబర్ లో హైడ్రోజన్ ఉంటుంది. ఇవన్నీ కంబస్ట్ అయ్యి ఇవన్నీ మండేటప్పుడు ఏమవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ ఈ మండేటప్పుడు హై స్పీడ్ తో పైకి వెళ్ళిపోతుంది బేట. అది ఇప్పుడు గ్రావిటీ స్పేస్ లోకి ఎంటర్ అవుతుంది. దాని ద్వారా శాటిలైట్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ ఎర్త్ చుట్టూ తిరిగే శాటిలైట్స్ 2 types. ఈక్వేటర్ చుట్టూ తిరిగే దాన్ని GSLV అంటాం, GSLV. అదే పోల్స్, ఈ రెండు పోల్స్ చుట్టూ తిరిగే వాటిని PSLV అంటాం. PSLV ఫుల్ ఫామ్ పోలార్ సింక్రోనస్ లాంచింగ్ వెహికల్, GSLV ఫుల్ ఫామ్ జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. దీన్ని జియో సింక్రోనస్ అంటాం, ఇది PSLV అంటాం. మనం చూసే ఈ టీవీ, ఆ టీవీ, మా టీవీ అన్ని టీవీస్ GSLV బేట. GSLV లెస్ ఎక్స్పెన్సివ్. PSLVని మనం సెక్యూరిటీ పర్పస్ లో వాడతాం. ఇవంతా మీకు గ్రావిటేషన్ లో ఇన్ డెప్త్ గా ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంటి అవన్నీ మనం తర్వాత చూద్దాం. గుర్తుపెట్టుకోండి, జస్ట్ GSLV జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. దీని టైం పీరియడ్ 24 hours. ఇది ఎప్పుడు మన నెత్తి మీదే ఉంటది, మనతో పాటే తిరుగుతుంటది అది. రైట్, టెలిఫోన్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా GSLV. దిస్ ఈజ్ అబౌట్ ఆల్కేన్స్ బేట. మనం ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి బేట. నెక్స్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇంట్రడక్షన్ చెప్పి వదిలేస్తా. హైడ్రోకార్బన్స్ లో సెకండ్ పార్ట్ ఏంటంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, వీటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటామంటే ఇఫ్ ఆల్ 4 కార్బన్ వేలెన్సీస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అన్ని కార్బన్ వ్యాలెన్సీస్ సాటిస్ఫై కాకపోతే దాన్ని అన్సాచురేటెడ్ అంటాం బేట. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ 2 types ఉంటాయి. ఒకటి ఆల్కీన్స్,
ఆల్కీన్స్, ఇంకొకటి ఆల్కైన్స్. ఆల్కీన్స్ జనరల్ ఫార్ములా వచ్చి CnH2n, ఒక్కొక్క 2 తగ్గించుకుంటా అండి. ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా CnH2n-2. ఇది ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా బేట. మరి ఇవి దేంట్లో రియాక్ట్ అవుతాయి అంటే, మరి ఇవి అన్సాచురేటెడ్ కాబట్టి ఇవి సాచురేట్ కావాలి కదా బేట. సాచురేట్ కావాలి అంటే దే పార్టిసిపేట్ ఇన్ అడిషనల్ రియాక్షన్స్. ఇవి అడిషనల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆల్కీన్స్ ని ఏమంటామంటే ఓలిఫిన్స్ అంటాం బేట. ఓలిఫిన్స్ అంటాం. ఆల్కీన్స్ జనరల్ ఫార్ములా ఓలిఫిన్స్. వీటికి ఇంకొక పేరు ఓలిఫిన్స్. వీటికి ఇంకొక పేరు ఏం లేదు ప్రత్యేకంగా, CnH2n-2. ఇక్కడ కార్బన్ కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ కార్బన్ కి మధ్యలో అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉంటుంది. అంటే ఫస్ట్ బాండ్ ఆల్వేస్ సిగ్మా, అంటే ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్. సెకండ్ బాండ్ సైడ్ టు సైడ్ ఓవర్లాప్ 1π. ఒకటి తీసేసి మిగతా రాయండి. ఇది ఫస్ట్ బాండ్ సిగ్మా, రిమైనింగ్ 2π. ఇది అన్సాచురేటెడ్, ఇది అన్సాచురేటెడ్. ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్. ఇక్కడ మీథేన్ ఉండదు బేట. మీథీన్ ఉండదు. ఎందుకు మీథీన్ ఉండదు? 1 సబ్స్టిట్యూట్ CH2. ఒక కార్బన్ కి 2 హైడ్రోజన్లు ఎట్లా సరిపోతాయి బేట? ఇది కార్బన్ వేలెన్సీ 4 కదా. కార్బన్ వేలెన్సీ సాటిస్ఫై కాబట్టి ఇది ఇంపాసిబుల్. కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అంటే ఈథీన్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఈథీన్ ని మనం ఇథిలీన్ అని కూడా అంటాం. ఇథిలీన్ C2H4. ఇక్కడ C2H4 ని ఇథిలీన్ అంటాం బేట. ఇథిలీన్ ఎక్కడ వాడతాం అంటే రిఫైనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. పండ్లని మనం కాయల్ని పండ్లగా మార్చాలంటే ఆ ఇథిలీన్ వాడతాం. ఆ ఇథిలీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, అసలు ఆల్కీన్స్ ఏమేమి ఉంటాయి? ఈథీన్, ప్రోపీన్, బ్యూటీన్, పెంటీన్, హెక్సీన్, హెప్టీన్, ఆక్టీన్, నోనీన్, డెకీన్. ఇది అలాగే ఇథైన్, ప్రొపైన్, బ్యూటైన్, పెంటైన్, హెక్సైన్, హెప్టైన్, నోనైన్, డెకైన్. ఇవి ఆల్కైన్స్. YNEs రావాలి ఇక్కడ ప్రొనౌన్సియేషన్. ఇక్కడ ఏం రావాలి? ఈన్ అనేది రావాలి. సో వీటి గురించి మనం ఇన్ డెప్త్ గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం బేట. ఈ వీడియో నెంబర్ 3 హైడ్రోకార్బన్స్. ఇందులో మనం ఆల్కేన్స్ అంటే ఏంటి, ఫస్ట్ 10 ఆల్కేన్స్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ చేయాలి, వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ మనం చూసాం. నోట్స్ ప్రిపేర్ చేయండి. ఒకసారి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చదవండి. ఎనీ డౌట్స్ యూ రైట్ ఇన్ కమెంట్ సెక్షన్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.